మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. మహబూబాబాద్, బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం మండలాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురిసింది. కొనుగోలు కేంద్రంలోని వరి, మొక్కజొన్న ధాన్యం రాసులు తడిసిపోయాయి. వరదకు వడ్లు కొట్టుకుపోయాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నెల రోజులు దాటినా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంటాలు పెట్టి నెల దాటినా లారీలు ట్రాన్స్పోర్ట్ లేక రాత్రి కురిసిన అకాల వర్షానికి వడ్ల బస్తాలు తడిసిపోయాయని చెబుతున్నారు రైతన్నలు. తడిసిన మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షానికి, గాలి దుమారానికి మరి ఆరుగాలం కష్టపడి పండించేటువంటి రైతుల పంటలన్నీ మరి మార్కెట్ యార్డ్లో పోసుకోవటం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి బస్తాలు లేవని చెప్పేసి, లేకపోతే అనేక రకాల ప్రాబ్లం తోటి ధాన్యం కొనుగోలు, మొక్కజొన్నలు కొనుగోలుకు చాలా ఆటంకాలు జరుగుతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో సకాలంలో ఈ కాటాలు పెట్టినట్టయితే రైతులకు ఈ పరిస్థితి ఉండేది కాదు. తడిసిపోయినాయి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. మరి సకాలంలో మరి గోడౌన్లకు ఈ కాటాలు పెట్టినటువంటి సరుకుని తరలించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి అధికారులలో ఉందో లోపము, మరి ప్రభుత్వంలో ఉందో లోపం ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. మరి ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే ప్రభుత్వం స్పందించాలి. పండించడం ఒక గొప్ప అయితే మరి అమ్ముకోవడం అంతకంటే గొప్ప కష్టమవుతుంది. మరి ఈ కష్టాలని అధిగమించాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ఈ రైతులకు ధాన్యం తడిసిపోయినటువంటి రైతులకు మరి న్యాయం చేయాలి. కాట అయినా కూడా ఒక 10-15 రోజులు అవుతున్నా కానీ బస్తాలు లేపే పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చిన అకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడి బస్తాలు తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఈ వెంటనే ఈ బస్తాలు కాట అయిన బస్తాలు తరలించి గోదావరికి తరలించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. టాటర్తోటి పంపితే టాటర్ వద్దంటాడు, లారీ కాయ పెట్టుకుంటాడు, లారీ దొరకటం లేదు. ఈ రైతులు మా చికాసు పెట్టి మా ఇబ్బంది పెడతారు. మరి పండిన సంవత్సరం కష్టం చేసి పంట మొత్తం ఆగమైపోతున్నాయి. మరి దీన్ని దిక్కు జరిగేది ఎవడైనా ఆదుకోవటం లేదు. మాకు దగ్గర నెల రోజులు అవుతుంది. 20 రోజులకు పూసినాక మ్యాచ్ రాలేదు, అది రాలేదు 10 రోజులు అయింది. 10 రోజుల తర్వాత కాటా పెట్టి 20 రోజులు దాటింది. బస్తాలు లేవంటే బస్తాలు కొనుక్కొచ్చినాం. బస్తాలు కూడా 25 రూపాయలు కొన్ని, 30 రూపాయలు కొన్ని కొనుక్కొచ్చి కాటా పెట్టినాం. మొన్న వర్షం వచ్చిన రోజు కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మీ గోదాములు వేస్తాం మాట్లాడి పోయారు. ఇంత మరి గోదాములు లేదు, అవి లేవు. ఈ బస్తాలు అయితే బోటా లేదు. రోజు వర్షం వస్తుంది, తిరిగేయటం మరిగేయటం అయ్యే సరిపోతుంది. ఇది మా బాధలు. కొంటాం అని బయట అమ్ముకున్నా పోయేది ఉండే.